దేశ సరిహద్దుల్లో నిఘా సామర్థ్యాన్ని పెంచి దేశ భద్రతను పటిష్టం చేసే అత్యాధునిక రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం రీసాట్-1బి ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం చేసింది. పిఎస్ఎల్వి C-61 ద్వారా EOS-9 ఉపగ్రహాన్ని కక్షలోకి మోసుకెళ్లనుంది. ప్రయోగానికి సంబంధించి శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సుదీర్ఘంగా సమీక్ష జరిగింది. జనవరిలో రోదసీలోకి పంపిన NVS-2 ఉపగ్రహం సాంకేతిక సమస్యలు ఏర్పడి నిర్ణీత కక్షలోకి వెళ్లలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పిఎస్ఎల్వి C-61 ప్రయోగంలో ప్రతి అంశాన్ని శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ వేదికగా ఆదివారం ఉదయం 5:59 పిఎస్ఎల్వి C-61 రాకెట్ ద్వారా EOS-9 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్డౌన్ శనివారం ఉదయం 7:59 ప్రారంభమైంది. 22 గంటల పాటు కొనసాగే ఈ కౌంట్డౌన్ ముగిసిన వెంటనే షార్లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి C-61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుంది. 4 దశల అనుసంధాన పనులు పూర్తి చేసుకుని ప్రయోగ వేదికపైనున్న పిఎస్ఎల్వి C-61 రాకెట్కు శాస్త్రవేత్తలు శుక్రవారం తుది పరీక్షలు నిర్వహించారు. ఇక పిఎస్ఎల్వి C-61 రాకెట్ నమూనాను ఇస్రో చైర్మన్ నారాయణన్ శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సూళ్లూరుపేటలోని చంగాళమ్మ పరమేశ్వరిని నారాయణన్ శాస్త్రవేత్తలతో కలిసి దర్శించుకున్నారు. పిఎస్ఎల్వి C-61 ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రీసాట్-1బి ఉపగ్రహంలో అమర్చిన C-బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ ప్రత్యేకత. ఈ రాడార్ సహాయంతో పగలు, రాత్రి ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా భూ ఉపరితలాన్ని హై రిజల్యూషన్ చిత్రాలను తీసి పంపుతుంది. ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న సమయంలో భారత సైనిక దళాలకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుంది. దేశ భద్రత, సైనిక అవసరాలకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించడంలో రీసాట్-1బి కీలకం కానుంది. ఉగ్రవాదుల స్థావరాలు, వారి కదలికలను పసిగట్టడంతో పాటు సరిహద్దు ప్రాంతాలలో శత్రువుల బలగాలకు సంబంధించిన కార్యకలాపాలను కూడా నిశితంగా పరిశీలించి హై రిజల్యూషన్ ఫోటోలను తీసి పంపుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.